హాయ్ ఫ్రెండ్స్, చాలా మందికి ఇంటీరియర్ డిజైనింగ్ కి మాడ్యులర్ వర్క్ కి తేడా తెలియట్లేదు. ఈ మాడ్యులర్ వర్క్ అండ్ ఇలా అన్ని చేసేదాన్ని ఇంటీరియర్ డిజైనింగ్ అనుకుంటున్నారు. సో నిజానికి ఇంటీరియర్ డిజైనింగ్ వేరు, మాడ్యులర్ వర్క్ వేరు. సింపుల్ గా చెప్పాలంటే ఇల్లంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరితోనూ సంబంధం లేకుండా మనకు నచ్చినట్లుగా కొంత మాడ్యులర్ వర్క్ని అంటే వుడ్ వర్క్ని, కొంత ఫర్నిచర్ వేసుకొని, వాల్కి కర్టెన్స్ వేసుకొని, సీలింగ్ చేయించుకొని మనకు నచ్చినట్టుగా చేయించుకోవటాన్ని మాడ్యులర్ వర్క్ అండ్ డెకరేషన్ వర్క్ అంటారు. అది నిజంగా ఇంటీరియర్ డిజైనింగ్ కాదు. సో అసలు ఇంటీరియర్ డిజైనింగ్ అంటే ముందు నుంచే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పటి నుంచే ఒకసారి వచ్చి స్పేస్ డిజైన్స్ని కలిసి అపాయింట్మెంట్ తీసుకొని దాని మీద డిస్కషన్ చేసుకుని 2D 3D చేయించుకొని దాన్ని అర్థం చేసుకొని మనం చెప్పిన మార్పులు చేర్పులను బట్టి ఇంటి కన్స్ట్రక్షన్తో పాటు దీన్ని కూడా ఇంటీరియర్ డిజైనింగ్ని కూడా ఇంటి కన్స్ట్రక్షన్తో పాటు చేసుకుంటూ వచ్చేదాన్ని నిజమైన ఇంటీరియర్ డిజైనింగ్ అంటారు. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే 1 వాస్తును బట్టి, 2 కొలతలను బట్టి, 3 టేస్ట్ను బట్టి, 4 బడ్జెట్ను బట్టి, వీటన్నిటిని బట్టి కూడా మనం డిజైనింగ్ ప్లానింగ్ అనేది జరుగుతుంది. మరి మీరు ఇటు కంప్లీట్గా ఓన్లీ మాడ్యులర్ వర్క్ చేయించుకుంటారా, లేకపోతే ఇటు ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకుంటారా? సో ఏది కావాలన్నా ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో గురించి కానీ ఈ మెటీరియల్ గురించి కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి.